1,00,000 మంది శివభక్తులతో కలిసి మహారుద్రాక్ష పూజలో పాల్గొనండి. వెంటనే కాల్ చేసి మీ పేరును నమోదు చేసుకోండి. అమ్మ నమస్తే. నమస్తే. అమ్మ పటాన్చేరులో 5 నెలల పసిబిడ్డ తల్లిదండ్రులు సూసైడ్ చేసుకున్నారు, హ్యాంగ్ చేసుకున్నారు. తీరా వాళ్ళు చూస్తే లవ్ మ్యారేజ్, అప్పు బాధ, ఆర్థిక సమస్యలు అవి తట్టుకోలేక అమ్మ అంటే అప్పులు అయిపోయాయి, మా దగ్గర డబ్బు లేదు అంటే ఇంకా సూసైడ్ అయిన గతి. ఇంకో పని చేసుకోవచ్చు, ఇంకా ఆల్టర్ అంటే మనకు ఆరోగ్యం ఆ భగవంతుడు ఇచ్చినప్పుడు ఒక పనైనా చేసుకోవచ్చు, ఇంకో 2 పనులు చేసుకోనైనా ఆ 5 నెలల పసిబిడ్డ కోసమైనా వీళ్ళ ఇద్దరు ఆలోచించాల్సింది. ఇద్దరు కలిసి పని చేసుకొని మరి ఏమో వాళ్ళ సమస్యలు కానీ అంటే బతకాలన్న తపనతో మనం చెప్తున్నాం. కానీ అసలు ఏంటమ్మా ఇంకా చావే పరిష్కారమా? ఆ పసిబిడ్డ పరిస్థితి ఏంటి? 5 నెలల పసిబిడ్డ ప్రేమించి పెళ్లి చేసుకుని ఏమొచ్చింది అంటే రాధగారు, ఈ ప్రేమించుకునేటప్పుడు మీకు ఏం బాధ్యతలు ఉండవండి. ఏముంటాయండి అంటే వాళ్ళు ముందు లైఫ్ ప్రేమ, తర్వాత నెక్స్ట్ ఏంటి పెళ్లి కదా, పెళ్లి తర్వాత సంసారం, తర్వాత పిల్లలు. మరి ఈ స్టేజెస్ అన్నిటికీ నేను రావాలి అంటే ఫైనాన్షియల్ గా నా దగ్గర నేను నా భార్యను పోషించుకోగలనా, రేపొద్దున పిల్లలు పుడితే ఆ పిల్లల్ని చూసుకోగలనా అనేది మీరు పెళ్లి చేసుకోక ముందే మీకు ఆ ఆలోచన అనేది ఉండాలి. మీరు ప్రేమించుకుంటారు, ఇవాళ ఇప్పట్లో ఏంటుందండి, 4 రోజుల పరిచయంలో పెళ్లి చేసేసుకుంటారు. పెళ్లి చేసుకున్న తర్వాత కొన్ని రోజులు బాగానే ఉంటారు. దాని తర్వాత కదా మీకు సంసారం అంటే అదే కదా. అప్పుడు మీకు సరే పిల్లలు మళ్ళీ కన్సీవ్ అవుతారు, పిల్లలు పుడతారు. మీ ఇద్దరికే పోషించుకుంటే దానికి లేదు. సో ఆ పిల్లల్ని చూసుకోవాలంటే కష్టం. సో దానివల్ల ఏం చేస్తున్నారంటే అప్పులు చేస్తున్నారు. అంటే అప్పులు చేసినప్పుడు ఎలా ఉంటదంటే రాజుగారు, అప్పులు ఇచ్చినప్పుడు బాగానే ఉంటది, ఆ రోజు మనం తెచ్చుకుంటాం, ఖర్చు పెట్టుకుంటాం. దాని తర్వాత నెక్స్ట్ డే 2 రోజుల తర్వాత అప్పుల వాళ్ళు అడుగుతారు చూడండి, మీకు ఇన్కమ్ సోర్స్ లేదు, అప్పుల వాళ్ళు అడుగుతున్నారు, ప్రతిరోజు టెన్షన్. పోనీ అతను చిన్న ఏదో ఫోటోగ్రాఫర్ అట, ఎంత వస్తుంది చెప్పండి. సో మీరు అలా జీవితం అంటే ప్లానింగ్ ఉండాలండి. నాకు ప్లానింగ్ లేదని గాలికి తిరుగుతారంటే ఇలాంటివి జరుగుతాయి. ఫస్ట్ మీ ఇద్దరు చాలా చిన్న వయసులో పెళ్లి చేసుకున్నారు, ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. అంటే ప్రేమించి పెళ్లి చేసుకున్నారు అని మనం ఎందుకు హైలైట్ చేస్తున్నాం అంటే, ప్రేమ పెళ్లిలకు చాలా మటుకు ఎవ్వరు సరే చేసుకోపో సరే అని అనే ఇంకా మన అంత స్థాయికి మనము రాలేదు. కొన్ని ఫ్యామిలీస్ ఇంకా ఒప్పుకోవట్లేదు. మరి అలాంటప్పుడు ఏం చేసి ఒక ఛాలెంజ్ తీసుకున్నారు. ఏంటి, నీ కోసం నేను, నా కోసం నువ్వు, సరే ఏదైనా సరే మనం పెద్దవాళ్ళని ఎదిరించి మీరు పెళ్లి చేసుకున్నప్పుడు అదే ధైర్యంతో మీరు ఈ సవాళ్ళని ఎదుర్కోవాలి. మీకు అంత ధైర్యం లేనప్పుడు అసలు పిల్లల కోసం మీరు ప్లాన్ చేసుకోవాలి కదా. అది పిల్లల కోసం ప్లాన్ చేసుకోవాలి అంటే ఎవ్వరు చెప్పరండి. మీరు భార్యాభర్త మీ ఇద్దరికి సంబంధించినది ఈ ఇష్యూ కాబట్టి మీరిద్దరే ప్లాన్ చేసుకోవాలి. సరే మనకు పెళ్ళయింది, 3 సంవత్సరాలు అయింది, ఇంకా 2 సంవత్సరాలు ఆగుతాం. మనం ఫైనాన్షియల్ గా బ్యాంకులో కనీసం 1,00,000 రూపాయలు మన పేరు మీద ఉండే తర్వాత ప్లాన్ చేసుకుందామని ఎవరు నిర్ణయించుకోరండి? భార్యాభర్త మీరిద్దరే. చుట్టుపక్కల వాళ్ళు చాలా చెప్తారండి, ఏంట్రా పెళ్ళయి 2 సంవత్సరాలు పిల్లలు ఇంకా కనలేదంటే అది మీ సమస్య కాదు, అది మా సమస్య. అలా మీరు ఆలోచించుకొని ఉంటే ఇవాళ మీరు సూసైడ్ వరకు వచ్చేవాళ్ళు. ప్రేమించుకోవడానికి మీకు తొందరే, పెళ్లి చేసుకోవడానికి తొందరే, పెద్దలను ఎదిరించి బయటికి రావడానికి తొందరే, పిల్లల్ని కనడానికి తొందరే కాదు, అన్నిటికీ తొందరే. కానీ ఈ పిల్లల్ని చూసుకోవాలి, బాధ్యతలు పంచుకోవాలి, నాకు ఇప్పుడు ఒక సంసారం ఏర్పడింది అనడానికి అని ఆలోచించుకోవడానికి మాత్రం మీకు ఏ మాత్రము ఇంగింత జ్ఞానం పనిచేయకుండా ఈ భూమి మీదకి ఒక ప్రాణిని తీసుకొచ్చి ఇవాళ ఆ ప్రాణిని మీరు తల్లిదండ్రులు లేకుండా చేశారు. ఇప్పుడు మీరిద్దరు చనిపోయారు అప్పుల బాధలు. అంటే అప్పులు ఉన్నాయండి, ఉంటాయి, అప్పులు ఉంటాయి. మీరు సర్దు చెప్పుకోవచ్చు, లేకపోతే టైం అడగొచ్చు, లేకపోతే ఇంకొక పని చేసుకొని మీరు బతకొచ్చు. ఇద్దరు చనిపోతే ఆ పిల్లల బాధ్యత ఎవరు తీసుకుంటారు? ఎవరు తీసుకోరు. సరే అయ్యో పాపం అంటారు, వస్తారు, చూస్తారు, వెళ్ళిపోతారు. ఇప్పుడు మీ తల్లిదండ్రులు పెద్దవాళ్ళు అయ్యారు, ప్లస్ మీరు ఎదురించి పెళ్లి చేసుకున్నారు. మరి మీ పిల్లల్ని ఎవరు 3-5 నెలల పసికందులు ఎవరు చూస్తారు? అవన్నీ మీరు ఆలోచించుకోకుండా ఎంతసేపు వచ్చండి. ఈ మధ్య చాలా కాలం అప్పులు 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 అంట. దేనికి అప్పులు అవుతున్నాయి? దేనికి అప్పు? మీ బడ్జెట్ ఏంటి? మీరు ఎంత డబ్బులు సంపాదిస్తున్నారు? మనం ఎంత ఖర్చు పెట్టుకోవాలి? దేనికి ఖర్చు పెట్టుకోవాలి? ఇది అవసరమా అనేది చూసుకోకుండా మీరు ప్రతిదానికి పక్క వాళ్ళతో కంపేర్ చేసుకుని అప్పులు చేసుకుంటున్నారు. అప్పులు చేసి ఏమవుతున్నారంటే అప్పుల వాళ్ళ ఇంటి ముందుకు వచ్చేటట్టుకి వాళ్ళని మీరు ఫేస్ చేయలేకుండా మీరు చనిపోతున్నారు, మీ భార్యను చంపేస్తున్నారు. ఇద్దరు కలిసి మనిద్దరం బయటికి వెళ్ళిపోయి పెళ్లి చేసుకుందాం అన్నట్టుగానే మనిద్దరం కలిసి చచ్చిపోదామని మీరే నిర్ణయాలు తీసుకుంటున్నారు. పిల్లల్ని ఒంటరి వాళ్ళని చేసి వెళ్ళిపోతున్నారు. ఆ పిల్లల బాధ్యత ఇప్పుడు ఎవరు తీసుకోవాలి? సో
కాబట్టి పెళ్ళిళ్ళు చేసుకున్నప్పుడు మీరు పిల్లల కోసం మీరు ప్లాన్ చేసుకుంటే ముందు ఫస్ట్ మీ ఫైనాన్షియల్ గా రేపు పొద్దున పిల్లలు మనకు పుడితే మనం వాళ్ళని చూసుకోగలమా అనేది మీరు చూసుకోండి. లేదు చూసుకోలేనప్పుడు కొన్ని రోజులు మీరు ఆపండి, కొన్ని రోజులు మీరు పిల్లల కోసం ప్లాన్ చేసుకోకండి, ఇద్దరు హ్యాపీగా ఉండండి, డబ్బులు సంపాదించుకోండి, కొన్ని డబ్బులు బ్యాంకులో వేసుకోండి. దాని తర్వాత సరే, ఇప్పుడు మీకు తెలుసు ఖర్చులు ఎంత అవుతున్నాయండి పిల్లలకు, ప్రతి ఒక్కటి ఖర్చే. ఒంట్లో బాగాలి కదా, హాస్పిటల్కి వెళ్తే డబ్బులే, ఏదైనా వాళ్ళకి కొని పెట్టాలంటే డబ్బులే. మరి అలాంటప్పుడు మీరు డబ్బులు లేకపోతే ఎందుకు ప్లాన్ చేసుకుంటారు? ఆ పిల్లలు అమ్మ మమ్మల్ని కనుమని పిల్లలు అడగలేదు కదా. అందుకనే చాలా మంది, అంటే మనం చాలా అఫెన్స్ చేస్తున్నాం, పిల్లలు ఈ కాలంలో పిల్లలు మమ్మల్ని ఎందుకు కన్నావు అని అడుగుతున్నారు అంటే, ఎస్ ఎందుకు అడుగుతున్నారంటే ఈ కాలంలో మరి మీరు మమ్మల్ని చూసుకోలేను అన్నప్పుడు మీరు ఎందుకు ప్లాన్ చేసుకున్నారని ప్రశ్నిస్తున్నారు వాళ్ళు. ఇప్పుడు మీరు మమ్మల్ని చదివించలేరు, మాకు కావలసిన బట్టలు కొనియలేరు, మరి ఏమీ లేనప్పుడు మీరిద్దరే బతకాల్సింది కదా, నన్ను ఎందుకు ఈ భూమి మీదకి తీసుకొస్తున్నామని కొంతమంది పిల్లలు అడగడానికి కొన్ని విషయాలలో కొన్ని సందర్భాల్లో అది కరెక్టేనే అనిపిస్తుంది. అందరూ చదువుకుంటున్నారు, నన్ను స్కూల్కి పంపట్లేదు, నన్ను పనికి పంపిస్తున్నావు, ఎందుకు అసలు నన్ను ఎందుకు అన్నావు అని అడుగుతున్నారు పిల్లలు. అది కరెక్టే కదా. స్తోమత లేనప్పుడు అసలు కొంతమంది నిజంగా వాళ్ళ స్తోమతకు మించి పిల్లల్ని కంటారు. ఒకరు ఇద్దరు, కడుపులో ఒకరుంటారు, చేతిలో ఒకరుంటారు, చేయి పట్టుకొని ఒకటి, చంకలో ఒకరుంటారు. మరి ఆ ముగ్గురు పిల్లలను నువ్వు చూసుకుంటావా? చూసుకోవు. పాల కోసం పాల బాటిల్ పాల కోసం అడుక్కుంటావు. ఎవరిని ఈ భూమి మీదకి తీసుకొస్తే వాళ్ళు ఏం చేస్తారు చెప్పండి? అందుకే చాలా మంది పిల్లలు అడుగుతున్నారట, ఎందుకమ్మా మమ్మల్ని కన్నావు అని. ఎస్ అడుగుతారు మరి ఖచ్చితంగా. కాబట్టి పిల్లలు మీరు ప్లాన్ లేదు మాకు, మేము పిల్లల్ని సాకలేము కొన్ని రోజులు అంటే కొన్ని రోజులు ఆపుకోండి అంతే. మీరిద్దరు హ్యాపీగా ఉండండి ఫస్ట్ ఆఫ్ ఆల్. అది లేకుండా ఇవాళ అప్పులు అయిపోయినాయి, మీరు ఆ ఊరు వదిలేశారు, తల్లిదండ్రుల ఇంటికి వెళ్ళారు, మరి పోనీ వాళ్ళ సపోర్ట్ తీసుకున్నారో తీసుకోలేదు. మీరు పెళ్లి చేసుకోవడానికి ఎలా సొంత నిర్ణయం తీసుకున్నారో అట్లాగే చనిపోవడానికి కూడా, మరి చనిపోయే ముందు నా పిల్ల బాధ్యత ఎవరిది అని మీరు ఆలోచించుకోలేదు. మీరిద్దరు ఊరేసుకొని చనిపోతే ఆ చంటి పిల్ల పాల కోసం బుక్క పెట్టి ఏడుస్తుంటే ఎవరు చూడాలి? మీకు ఆ మాత్రం ఇది లేదా? అంటే ధైర్యంగా పెళ్లి చేసుకున్నాము అని మీరు నిర్ణయం తీసుకున్నప్పుడు ధైర్యం, ఎస్ జీవితాంతం కష్టమైన సుఖమైన మనిద్దరం భరించాలి అనేది మీరు నిర్ణయం కంపల్సరిగా మీరు తీసుకోవాలి. లేకపోతే మాత్రం చాలా కష్టం అండి. అసలు నిజంగా ఆర్థిక పరంగా మనం సెటిల్ అయిపోతేనే పిల్లల గురించి ఆలోచించాలి. అట్లీస్ట్ వాళ్ళని పోషించేంత శక్తి అన్నా ఉండాలి. ధైర్యం లేకుండా అప్పులు ఉన్నాయి, ఇబ్బందులు ఉన్నాయి అని మీరు చనిపోతే పిల్లల పరిస్థితి, పిల్లల్ని కూడా చంపేస్తారు బాబోయ్. అసలు అదే అందుకని అడుగుతున్నారండి చాలా మటుకు. చాలా మంది పిల్లలు మమ్మల్ని ఎందుకు కన్నావు, మమ్మల్ని చదివించలేనప్పుడు, మాకు మీరు అన్నం పెట్టలేనప్పుడు, మాకు కనీసం 2 జతల బట్టలు కొనలేనప్పుడు మమ్మల్ని తీసుకురమ్మని మేము అడిగామా అని అడుగుతున్నారు. ఎస్ కొన్ని సందర్భాలలో ఆ పిల్లలు అడిగేది కూడా కరెక్ట్. కాబట్టి తల్లిదండ్రులు దయచేసి మీరు ప్రేమించుకోండి, పెళ్లి చేసుకోండి, ఎదిరించుకోండి, అన్ని చేయండి. కానీ అప్పుడు ఆ పని చేస్తున్నప్పుడు ధైర్యము, జీవితంలో వచ్చే ప్రతి ఒక్క ఛాలెంజ్ మీరు ఫేస్ చేసే ధైర్యం ఉండాలి. మీ పిల్లల్ని మీరు ధైర్యంగా మీరు ఎలా కన్నారో మీ పిల్లల్ని చూసుకునే బాధ్యత మీదే, ఎవరిది కాదు, ఎవరు చూడరు. కాబట్టి దయచేసి సూసైడ్ చేసుకోవడం అనేది ఏ సమస్యకు పరిష్కారం కానే కాదు.